అది వరస్ట్ సర్వీస్ అని అనిపించేలా కంపెనీని మెయింటైన్ చేయమన్నాను. దాంతో కంపెనీ పేరు నాశనమవుతుంది. ప్యారలల్గా మన కంపెనీ మాత్రం మంచి సర్వీస్ ఇచ్చిన అందరూ అద్భుతం అనుకునేలాగా నడిపిస్తాం. మన కంపెనీ పేరు నిలబడుతుంది. బాగా ప్లాన్ చేసావు బాయ్. జనం కంపేర్ చేసుకుని కాంపిటేటివ్గా ఉన్న మన కంపెనీని ఎక్కువ ప్రిఫర్ చేయడం మొదలు పెట్టొచ్చు. కొత్త బస్సులు, కొత్త రూట్లు పెంచుకుంటూ పోవచ్చు. మన బస్సులు బాగున్నాయని, మన సర్వీస్ బాగుందని అందరూ మెచ్చుకుంటారు. మన బస్సులో ఆక్యుపెన్సీ పెరుగుతుంది. అది కంపెనీ లీజులో ఉన్నంత వరకే. ఒకసారి శివగామి ఆస్తి మొత్తం నా పేరు మీదకి వచ్చిన తర్వాత ఆ లీజు క్యాన్సిల్ చేపిస్తాను. 2 ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఒకటవుతాయి. భైరవి ట్రాన్స్పోర్ట్ కంపెనీని రావణ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో మెర్జ్ చేస్తాను. అప్పుడు ట్రాన్స్పోర్ట్ రంగంలో నేనే రారాజు. 5,000 బస్సులు నడపడం నా టార్గెట్. దేశం మొత్తం బస్సులు తిప్పుతాను. గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ కన్నా ఎక్కువ సర్వీసులు, ఎక్కువ బస్సులు మెయింటైన్ చేస్తాను. ట్రాన్స్పోర్ట్ రంగంలో మోనోపలి అంటే ఏంటో చూపిస్తాను. ఎవ్వరు ఎదురొచ్చినా ఒనగదొక్కుతాను. నీ ప్లాన్ ఫ్యూచర్ వ్యూహం చూస్తుంటే ఒక్కోసారి ఇది సాధ్యమా అని అనిపిస్తుంది. రావణ్ తలుచుకుంటే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు. నమ్మి తీరాలి. అవును రావణ్ బాయ్, నువ్వు ఏం చేసైనా సాధించాలని చూస్తావు. లేకపోతే మహా సామ్రాజ్యం నిర్మించడం కష్టం. బిజినెస్ టైకూన్లుగా ఎదగడం కష్టం. మీకు కొంచెం పొంగల్ వడ్డించమంటారా? వద్దు లక్ష్మమ్మ, నాకు కొంచెం జ్యూస్ తెచ్చివు చాలు. నాకు కొంచెం టైం అవుతుంది, తాగి ఆఫీస్కి వెళ్తాను. సరే అమ్మా.